యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో స్కిన్ డ్రైనేజ్ సమస్య అనేది ఉండడం చూస్తున్నాం. ఈ చర్మం పొడారిపై ఉండడం వల్ల స్కిన్ అనేది దురద ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెడుతూ రాత్రి వేళల్లో నిద్ర పట్టకపోవడం, అలాగే స్కిన్ ను ఊకే దురద పెట్టి గోకడం వల్ల దద్దులు రావడం, ఈ దురద పెట్టి గోకడం వల్ల కొన్ని సందర్భాల్లో రక్తం కూడా కారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డ్రై స్కిన్ సమస్యకు హోమియో వైద్యంలో కొన్ని ముఖ్యమైన మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి. ఆ మందుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా హోమియో వైద్యంలో వ్యాధి లక్షణాలు, వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసినప్పుడే ఈ యొక్క మందులు సక్రమంగా పనిచేసి వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంటాయి. ఈ డ్రై స్కిన్ సమస్యకు ముఖ్యమైన మందులలో మొదటగా పెట్రోలియం అనే మందును చూసినట్లయితే, ఈ డ్రై స్కిన్ సమస్యకు ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఈ మందులోని లక్షణాలు గమనించినట్లయితే, స్కిన్ అనేది డ్రైగా ఉండి ఎక్కువగా దురద వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఈ దురద అనేది ముఖ్యంగా డే టైంలో ఎక్కువగా ఉండి రాత్రి వేళల్లో తక్కువగా ఉంటుంది. అలాగే వీరికి చల్లటి వాతావరణం అనేది గిట్టదు. వేడి వాతావరణంలో ఉన్నప్పుడు స్కిన్ సమస్య అనేది తక్కువగా ఉండుట గమనించవచ్చును. వీరికి స్కిన్ పగుళ్ళు అనేటివి చాలా లోతుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అండ్ల నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. పాదాల పగుళ్ళు కానీ లేదంటే చర్మంపై పగుళ్ళు అనేటివి తేలికగా పైకి కనబడుతూ ఉంటాయి. ఇలాంటి డ్రైనెస్ స్కిన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క పెట్రోలియం అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే, వీరు చాలా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న సమస్యలకే చాలా హైపర్ అయి ఎక్కువగా కోపాన్ని తెచ్చుకొని ఇబ్బంది పడుతుంటారు. అలాగే వీరు మతిమరుపు సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఇంతకుముందు ఎవరింటికైనా వెళ్ళి ఉంటే మళ్ళీ వెళ్ళాలంటే ఆ యొక్క వీధులు కానీ ఆ యొక్క అడ్రస్ కానీ వీళ్ళు మర్చిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి లక్షణాల నుండి డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరికి అతి ముఖ్యంగా జర్నీస్ అనేటివి అసలే పడవు. కారు ప్రయాణం కానీ, బస్సు ప్రయాణం కానీ, లేదంటే విమానంలో ప్రయాణించినప్పుడు కానీ వామిటింగ్స్ అనేటివి వీరికి ఎక్కువగా అవుతుంటాయి. ఎటువంటి ప్రయాణాలు చేసినా వీరికి పడకపోవడం అనేది గమనించవచ్చును. ఇలాంటి లక్షణం ఉండి కూడా డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు గ్రాఫైటిస్. ఈ మందు కూడా డ్రై స్కిన్ సమస్యకు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. వీరు లావు శరీరతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మలబద్ధకం సమస్యతో కూడా బాధపడుతుంటారు. వీరి యొక్క గోర్లు కూడా పుచ్చిపోయి ఉంటాయి. స్కిన్ దళసరిగా మందంగా ఉంటుంది. అలాగే చర్మం కూడా పొడారిపై దురద కూడా వస్తూ ఉంటుంది. పగుళ్ళు అనేటివి కాళ్ళ వేళ్లలో కానీ చేతి వేళ్లలో కానీ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పగుల నుంచి కొన్ని సందర్భాల్లో రక్తం కూడా కారుతూ ఉంటుంది. నోటి మూల ప్రాంతాల్లో పగుళ్ళు వచ్చి బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే, చాలా బద్ధకస్తులు, ఎప్పటికీ ఏదో ఒకటి తిండి అనేది తింటూ ఉంటారు. వీరికి సిగ్గు అనేది సాధారణంగా ఉండదు. ఎవరైనా కోపం వచ్చి తిట్టినా కూడా నవ్వుతూ ఉంటారు. ఇలాంటి మానసిక లక్షణాన్ని కలిగి ఉండి ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండే వారికి ఈ యొక్క మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరు పిరికి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న వాటికే భయాలకు లోనవుతుంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండి డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క గ్రాఫైటిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి తియ్యటి పదార్థాలన్నా లేదంటే ఫిష్ అన్నా వీరికి అసలే ఇష్టం ఉండదు. ఇలాంటి లక్షణం ఉన్న సందర్భాల్లో కూడా ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఆర్సెనికం ఆల్బమ్. ఈ మందు కూడా డ్రై స్కిన్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ డ్రై స్కిన్ సమస్యతో వీరికి దురద అనేది ఎక్కువగా వచ్చి స్కిన్ పై చిన్న చిన్న ఎరప్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ యొక్క దురద అనేది ఎక్కువగా పట్టపగలు కానీ లేదంటే అర్ధరాత్రి కానీ ఎక్కువగా ఉండుట వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి దాహం ఉంటుంది కానీ కొద్దిగా నీళ్లు తాగుతూ ఉంటారు. మానసిక స్థాయిలో వీరు భయం, ఆందోళన, అస్థిమితం సమస్యలతో బాధపడుతుంటారు. ఎప్పటికీ ఏదో ఒకటి దిగులుగా ఉండడం గమనించవచ్చును. ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ వ్యాధి తగ్గదేమో అనే బాధతో ఎప్పటికీ ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ వ్యాధి అనేది నయమయ్యే వ్యాధి అయినప్పటికీ కూడా ఈ వ్యాధి అనేది అసలే తగ్గది అనే భ్రమలో వీరు
ఎప్పటికీ దిగాలుగా ఉంటారు. అలాగే వీరు ఒంటరిగా ఒకరే ఉండాలంటే చాలా భయపడిపోతుంటారు. ప్రతి వస్తువు నీట్గా ఉండాలని కోరుకుంటారు. వీరు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడ చుట్టూ పరిసర ప్రాంతాలు నీట్గా లేకపోతే వీరికి నచ్చదు. వీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఆఫీస్ పై ఫైల్స్ అనేటివి సక్రమంగా లేకపోతే వెంటనే వీరు ఆ ఫైళ్లను సర్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏదైనా వీరు సక్రమైన ఆర్డర్ ప్రకారం ఉండాలని కోరుకుంటుంటారు. ఇలాంటి మానసిక లక్షణాలు కలిగి ఉండి డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్న సందర్భాల్లో ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే సమస్య అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 30 పొటెన్షియల్ అయితే రోజుకు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2 నుంచి 3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్షియల్ వారానికి ఒక డోసు చొప్పున సుమారు ఒక 4-5 వారాల పాటు వాడవలసి ఉంటుంది. మందు వాడుతున్నప్పుడు లక్షణాలు కనుక తగ్గుముఖం పడినట్లయితే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ మందు ఎంపిక అనేది సక్రమంగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క డ్రై స్కిన్ సమస్య నుండి త్వరగా విముక్తి పొందవచ్చు. ఈ యొక్క డ్రై స్కిన్ సమస్యకు మరికొన్ని ముఖ్యమైన మందులను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.